భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా బ్రిక్స్ దేశాలు తమ దేశాల వేగవంతమైన డిజిటల్ పేమెంట్ సిస్టమ్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీను పరస్పరం అనుసంధానించే అవకాశంపై చర్చలు ప్రారంభించాయి. ఈ అంశాన్ని ఆగస్టు 2026లో భారత్ నిర్వహిస్తున్న బ్రిక్స్ కార్యక్రమాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుతం ఒక దేశం నుంచి మరో దేశానికి డబ్బు పంపాలంటే అనేక సందర్భాల్లో బ్యాంకులు, అంతర్జాతీయ చెల్లింపులు నెట్వర్క్లు, కరెన్సీ మార్పిడి వ్యవస్థలు మధ్యవర్తులుగా పనిచేస్తాయి. దీనివల్ల ఖర్చు, సమయం, కరెన్సీ మార్పిడి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. బ్రిక్స్ దేశాల ఆలోచన ఏంటంటే ఇప్పటికే తమ తమ దేశాల్లో విజయవంతంగా పనిచేస్తున్న ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ ను ఒకదానితో ఒకటి అనుసంధానించడం బ్రిక్స్ దేశాల యొక్క ఆలోచన. అంటే భవిష్యత్తులో భారత్లోని డిజిటల్ పేమెంట్ వ్యవస్థ నుంచి చైనా, బ్రెజిల్, రష్యా లేదా దక్షిణాఫ్రికాలోని అనుసంధానిత వ్యవస్థకు మరింత వేగంగా చెల్లింపులు చేయగల అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చిన బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ కాదు. ఇది ఇంకా చర్చల ప్రారంభ దశలోనే ఉంది. అయితే భారత్కి ఇందులో యూపీఐ అనేది కీలకంగా మారింది. భారత్ తన యూపీఐ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ పేమెంట్ ఎకో సిస్టమ్ లో ఒకటిగా నిలిచింది. అందుకే బ్రిక్స్ దేశాల పేమెంట్ సిస్టమ్ ను అనుసంధానించే చర్చల్లో భారత్ ప్రత్యేక ప్రాధాన్యంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ కూడా అంతర్జాతీయ లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచడం, స్థానిక కరెన్సీల్లో వాణిజ్య ప్రోత్సాహం వంటి అంశాలను ప్రస్తావించినారు. బ్రెజిల్ కూడా ఇలాంటి వ్యవస్థ ఇప్పటికే అభివృద్ధి చేసింది. ఇక్కడ పిఐఎక్స్ అనే ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ అత్యంత విస్తృతంగా ఉపయోగపడుతుంది. బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుతం పిఐఎక్స్ ను ఇతర దేశాల పేమెంట్ ప్లాట్ఫామ్లతో అనుసంధానించే అవకాశాలను పరిశీలిస్తుంది. దీని లక్ష్యాలు ఖర్చు తగ్గించడం, అంతర్జాతీయ బదిలీలను వేగవంతం చేయడం, పారదర్శకత పెంచడం లాంటివి. అందువల్ల భారత్ యూపీఐ, బ్రెజిల్ పిఐఎక్స్ వంటి వ్యవస్థలను పరస్పరం అనుసంధానిస్తే రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులకు కొత్త మార్గంగా ఏర్పడే అవకాశం ఉంది.